వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇది కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. పులిహోర తయారు చేసేది ప్రాంతాల వారీగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పిలుస్తారు. లెమన్ రైస్ అని, పులిహోర అని, చిత్రాన్నం అని అంటారు. దీన్ని తయారు చేయటకు మొదట 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని శుభ్రంగా పొయ్యి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. అన్నము పొడి పొడిగా ఉండాలి. పులిహోర కల్లా అన్నాన్ని ఉడికించిన తర్వాత ఒక దానిలోకి ఆరబోయాలి. అన్నం బాగా ఆరాల. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి దాంట్లో ఊరమిరపకాయలు అంటే ఉప్పు మిరపకాయలు వేయాలా. తర్వాత కట్ చేసిన ఎండుమిర్చి ఒక 5-6 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి వేయాలి కట్ చేసి. తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత ఏర్చెనగ గుళ్ళు వేయాలా. అవి కొద్దిగా చిట్టపట్టలాగి వేగిన తర్వాత పచ్చెనగపప్పు, మినప్పప్పు వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అవన్నీ చిట్టపట్టలాడి వేగిన తర్వాత కొద్దిగా గుప్పిడు కరివేపాకు వేస్తే బాగుంటుంది. పులిహోరకి కరివేపాకు బాగా మంచి గుమ్మలాడుతుంటుంది. తర్వాత పసుపు పొడి వేయాలి స్పూను. పసుపు పొడి వేసిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు. తర్వాత అదంతా మగ్గిన తర్వాత లెమన్ జ్యూస్ పిండి పెట్టుకున్నాం కదా, అది వేయాలి. అది వేసిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. ఇంగువ వేయాలి, కాసింత ఇంగువ. పులిహోర తర్వాత ఆరబెట్టుకున్నాం చూడండి అన్నం ఆరబెట్టుకున్న దానిలో ఇది కూడా చల్లార్చిన తర్వాత వేడేడిగా పోయకూడదండి. వేడేడిగా పోస్తే బాగుండదు, చల్లారి పెట్టుకోవాలా. ఇది కూడా ఈ తాళింపు కూడా చల్లారి పెట్టుకొని అన్నం కూడా చల్లారి పెట్టుకొని బాగా కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత అంతా కలిసిపోద్ది మొత్తం. గుమ్మలాడే పులిహోర రెడీ. దీంట్లో ఈ ఊరమిరపకాయలు దాంట్లో ఊరుంటుంది, పులుసులో ఊరుంటుంది కదా, సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఈ కరివేపాకు, ఇంగువ అన్నీ వేస్తాం కదా, సూపర్గా ఉంటుంది ఇది పులిహోరం. అందులో ఎండాకాలం, వేసవి కాలం తింటే మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా చేసే